ప్రభునందు అందరికీ వందనములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. తప్పకుండా ఆలోచిస్తారని నా అభ్యర్థన. అది ఎందుకంటే వాక్యము శరీర రూపము దాల్చుకొని మన మధ్యలో ఉన్నాడు అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో కదా. మరి వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మరి ఆయన ముందు మనము ఏ విషయమైనా పరిశీలిస్తున్నప్పుడు ఆయనకి ఎంతో లోబడి ఉండాలి. ఒక రకమైన క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దేవుడికి ఎంత మాత్రమో మనం ఇష్టలుగా ఉండలేము. కాబట్టి ఆలోచించండి. బైబిల్లో క్విజ్ ఇస్తుంటారు కదా, 4 ఆప్షన్స్. మనము ఏదో ఒకటి టిక్ మార్క్ చేస్తే లక్కీగా అది టిక్ అవుతుంది అనే ఆలోచనతో కాకుండా తెలియకపోతే వదిలేయాలి. మనము దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎగ్జామ్స్కి వెళ్ళి కొంతమంది పిల్లలు, అంతమంది కాదు, కొంతమందిని నేను ఉద్దేశించి చెప్తున్నప్పుడు లక్కను నమ్ముకొని వెళ్తారు. ఏదో ఒకటి ఆప్షన్స్లో టిక్ మార్క్ చేసేటప్పుడు అది లక్కీగా వర్కౌట్ అవ్వచ్చు. కానీ నిజ జీవితంలో మనం అలాగా చేయకూడదని నా అభ్యర్థన. ఎందుకంటే వాక్యాన్ని మనము ఈ రోజున చాలా పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేదంటే వాక్యము అందరి ముందర, తెలియని వాళ్ళ ముందర, అన్య జనుల ముందర, అపహాసకుల దగ్గర అది అపహాసం చెందే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దయచేసి మనము మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి చూడాలి. కానీ అది వ్యర్థముగా దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఉండకూడదని నా మనవి. మరి మనము వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఆశ కలుగుతుంది. ఈ రోజున మనము దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాము? వీళ్ళు ఎవరో నమ్ముకున్నారు, లేదంటే వాళ్ళకి మంచి జరిగింది, మనకి జరుగుతుంది, దేవుడు ఏదో అద్భుతాలు చేస్తాడట, ఆశ్చర్యకార్యాలు చేస్తాడట, అందుకని వెళ్దాము అలా అని కాదు. అలా ఎప్పుడూ కూడా మనం అటువంటి మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. ఆయన కోరుకున్నది ఏంటి? మీరు పూర్ణ హృదయము, శుద్ధ హృదయము కలిగిన వారైతే దేవుణ్ణి చూస్తారు అని చెప్పి ఆయన కదా వాక్యం ద్వారా మాట్లాడారు. మరి అలాంటి పరిశుద్ధ కలిగిన హృదయము నా పిల్లలు కలిగి ఉన్నారా లేదని మన అంతరంగ హృదయాలను ఆయన పరిశోధిస్తాడు. కాబట్టి అదంత తక్కువ విషయం కాదు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనం అందరము ఎంతో అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. నోటి మాటతోనే ఎంత సృష్టించేసిన ఆయనకి మన మనసులు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు కదా. మరి అలాంటప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండేటప్పుడు వాక్యం మీద ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో మనము పరిశీలించాలి, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారికి మనకు అర్థం కాకపోతే ఒక 10 సార్లైనా మనం చదివి తెలుసుకోగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నీ విశదంగా అవగాహన అయ్యేటట్టుగా చేస్తాడు. కాబట్టి మరి ఈ రోజున ఎటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో మనం వెళ్తున్నామో, వాక్యంపై మనకి అవగాహన ఉందా లేదా, మనల్ని మనం పరిశీలించుకుంటున్నామా?